సర్పంచ్ అంటే ఎలక్షన్స్‌లో గెలవడమే గాదు. ఒక ఫండ్ మొబిలైజర్ గూడా. సో, ఎందుకనంటే నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఏవేవైతే ప్రామిసెస్ జేసినావో, ఆ ప్రామిసెస్ ఫుల్‌ఫిల్ చేయాలంటే డెఫినిట్‌గా వాటికి రిసోర్సెస్ గావాలి, డబ్బులు గావాలి. సో, జనాలు నిన్నెట్లా జడ్జ్ చేస్తారంటే నువ్వు చేసే డెవలప్‌మెంట్ పనులను బట్టే. సో, ఎలక్షన్స్‌లో గెలవడంతోటే పని అయిపోదు. సో, నువ్వెప్పుడైనా నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం జూడొద్దు. నెక్స్ట్ జనరేషన్ కోసం జూడాలి. అందుకోసమే నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, సో, ఎన్ని ఫండ్స్ తీసుకురావాలి అనేది డీటెయిల్‌గా తెలిసుండాలి. ఏ గవ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, తర్వాత కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా, లేకుంటే మీ విలేజ్‌లో ఉన్న డోనర్సా, తర్వాత సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎట్లా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడము. సో, లాంగ్ లాస్టింగ్‌గా మీ లీడర్‌షిప్‌ని విలేజ్‌లో మెమరబుల్‌గా ఉండేటట్టు ఎట్లా చేయడము. సో, అందుకోసమే డీటెయిల్‌గా ఈ క్లాస్ చేసిన. ఎందుకంటే ఫండ్స్ మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్పంచ్‌ని ఆయన తీసుకొచ్చే డెవలప్‌మెంట్, ఆయన తీసుకొచ్చే డబ్బులు, ఆయన చేసే డెవలప్‌మెంట్ ద్వారానే జడ్జ్ చేస్తారు జనాలు. సో, నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే డెఫినిట్‌గా నీకు ఎక్కడెక్కడి నుంచి రిసోర్సెస్ వస్తాయో, ఎట్లా అప్రోచ్ కావాలనో, ఎట్లా డ్రాఫ్ట్ చేయాలనో, సో, ప్రతి ఒక్కటి ఎవరిని అప్రోచ్ కావాలనో, ఏ పనికి ఎవరిని అప్రోచ్ కావాలనో, ఎట్లా ఫాలో అప్ చేయాలనో ప్రతీది డీటెయిల్‌గా నీకు అవసరం. అందుకోసమే ఈ డీటెయిల్‌గా ఈ వీడియో చేసినాను. సో, శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్స్ పర్చేజ్ చేస్తే దాంట్లో మీకు ఈ వీడియో ఉంటుంది. సో, నామినల్ ఫీస్ తోటే కోర్స్ లాంచ్ చేసిన. ప్రతి ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది సర్పంచ్‌గా గెలవడానికి. సో, డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. చాలా యూజ్ అవుతుంది. సో, మీరు ఈ క్యాంపెయిన్‌లో గూడా ఈ పర్టిక్యులర్ వీడియో విని ఓ మెసేజ్ క్రక్స్ సారాంశాన్ని గ్రాస్ప్ చేసుకొని క్యాంపెయిన్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, సీ యూ ఇన్ ద కోర్స్. బై బై.